నూతన సంవత్సరంలో బైబిల్ అధ్యయనానికి స్వాగతం, సుస్వాగతం. పోయినసారి బైబిల్ స్టడీలో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం పౌలు గలితీయులకు రాసిన లేఖ 1వ భాగాన్ని చూసాం. ఆ 1వ భాగంలో మొదటి 3 అధ్యాయాలు ధ్యానించుకున్నాం. ఈ 2వ భాగంలో మనము 4 నుండి 6 అధ్యాయాల వరకు ధ్యానించుకుందాం. పౌలు గలతీయులకు రాసిన లేఖలో మొత్తం 6 అధ్యాయాలుంటాయి. 2వ భాగము అనగా 4 నుండి 6 అధ్యాయాల వరకు మనం ఇప్పుడు బైబిల్ స్టడీ చేయబోతున్నాము, వాక్యాన్ని ధ్యానించబోతున్నాము, వాక్యంలో లోతైన సత్యాలను తెలుసుకోబోతున్నాము. ముందుగా వాక్యాన్ని చదువుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా వందనం, యేసుదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం. త్రిత్వేక దైవమా, ఈ దినాన మేము బైబిల్ స్టడీ చేస్తుండగా మీ పవిత్ర ఆత్మ జ్ఞానమును మాలో నింపండి ప్రభువా. బైబిల్ స్టడీ చేస్తుండగా మాకు లోతైన జ్ఞానాన్ని, అవగాహనను అనుగ్రహించండి ప్రభువా. మీ సత్యమును మాకు ఈ వాక్యం ద్వారా ఎరిగింపు ప్రభువా. మీరు మాతోని ఏమి చెప్పాలనుకుంటున్నారు అది స్పష్టంగా తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ఈ బైబిల్ స్టడీలో గలితీయులకు రాసిన లేఖ 2వ పార్ట్ చూస్తున్నాం. ఆల్రెడీ మొదటి పార్ట్లో మనం ఫస్ట్ 3 అధ్యాయాలు ధ్యానించి ఉన్నాము. ఈ 2వ పార్ట్లో 4, 5, 6 అధ్యాయాలు ధ్యానించబోతున్నాం. ఈ ధ్యానంకి ముందు ఈ అధ్యాయాల్లో మెయిన్ పాయింట్స్ ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. అధ్యాయం 4లో ముఖ్యంగా పౌలు ఏమి బోధిస్తున్నారంటే, ధర్మశాస్త్రానికి మనం బానిసలు కాకుండా ఉండాలి, క్రీస్తులో దేవుని బిడ్డలుగా స్వేచ్ఛగా జీవించమని పౌలు భక్తుడు బోధిస్తూ ఉన్నారన్నమాట. 5వ అధ్యాయం ద్వారా క్రీస్తు ఇచ్చిన స్వేచ్ఛలో నిలిచి ఉండమని మరియు శరీర కార్యములు విడిచిపెట్టమని, ఆత్మఫలాలను పొందాలని పౌలు భక్తుడు బోధిస్తున్నాడనమాట. 6వ అధ్యాయం ఏం చెప్తుందంటే, విశ్వాసుల పరస్పర భారమును మోయాలి, ఒకరిని ఒకరు భరించుకోవాలి, సహించాలి అని, అంతేకాకుండా మంచి చేయుటలో అలసిపోకుండా కొనసాగాలని పౌలు భక్తుడు ఈ 6వ అధ్యాయం ద్వారా ప్రోత్సహిస్తున్నాడనమాట. మరి వాక్యాన్ని చదువుకుందాం, ధ్యానిద్దాం. పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయాన్ని ముందుగా చదువుకుందాం, తర్వాత బ్రీఫ్గా ధ్యానిద్దాం. నేను చెప్పునది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యై యున్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అట్లే మనమును బాల్య దశలో ప్రాథమిక నియమములకు బానిసలమై ఉంటిని. కానీ కాలము పరిపక్వమగునప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రము నాకు లోబడి యున్న వారికి విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచు ఉన్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. గతమున మీరు దేవుని
ఎరుగని వారై ఉన్నప్పుడు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని తెలుసుకొని ఉన్నారు, మరి విశేషముగా చెప్పవలనన్న దేవుడే మిమ్ము తెలుసుకొని ఉన్నాడు. అటువంటి మీరు ఈ బలహీనమైన హీనమైన ప్రాపంచిక ప్రాథమిక నియమముల వైపు ఏల మరల్చున్నారు. మరలా వానికి మీరు ఏల బానిసలు కావాలనని ఆశించుచున్నారు. నా బిడ్డలారా, మీ యందు క్రీస్తు రూపము ఏర్పడు వరకు స్త్రీ ప్రసవ వేదన వలె నేను మరలా మిమ్ము గురించి బాధపడుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండవలెనని కోరడి మీరు నాకు చెప్పుడు, ధర్మశాస్త్రము ఏమి చెప్పుచున్నదో మీరు వినుటలేదా? అబ్రహామునకు 2 కుమారులుండిరి. దాని వలన ఒక కుమారుడు, దాసి వలన ఒక కుమారుడు, స్వతంత్రురాలగు స్త్రీ వలన మరి ఒక కుమారుడు కలిగిరని అది చెప్పుచున్నది. దాసి వలన పుట్టిన పుత్రుడు శరీర ధర్మము ప్రకారము పుట్టెను, కానీ స్వతంత్రురాలి వలన కలిగిన పుత్రుడు దేవుని వాగ్దానముగా జన్మించెను. ఇది అలంకార రూపమున చెప్పవచ్చును. ఈ 2 స్త్రీలను 2 నిబంధనలు. అందు ఒకటి హాగారు, సీనాయి పర్వతము నుండి పుట్టినది. దాని బిడ్డలు పుట్టుక చేతనే బానిసలు. ఏలైనా హాగారు అన్నది అరేబియాలోని సీనాయి పర్వతమునకు గుర్తు. అది ఈనాటి యెరూషలేమునకు సాదృశ్యము. మరియు యెరూషలేము దాని బిడ్డలు బానిసలుగా జీవించుచున్నారు. కానీ పరలోకపు యెరూషలేము స్వాతంత్రము కలది. అది మనకు తల్లి. సోదరులారా, అయితే ఈసాకు వలె మీరును వాగ్దాన ఫలమగు బిడ్డలు. కానీ ఆ దినములలో శారీరకముగా పుట్టిన కుమారుడు ఆత్మ వలన పుట్టిన పుత్రుని హింసించినట్లు ఇప్పుడును జరుగుచున్నది. కానీ లేఖనము ఏమని చెప్పుచున్నది? దాసిని ఆమె కుమారుని వెలుపలకు గెంటివేయుము. ఏలైనా దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడు కాడు అని అది చెప్పుచున్నది. కనుక సోదరులారా, మనము దాసి సంతానము కాదు, స్వతంత్రురాలి బిడ్డలము. మొదటి 4వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ అధ్యాయాన్ని గురించి మనము ధ్యానించుకుందాం. ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు పౌలు భక్తుడు? ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, మొదటి 2 వచనాలు గమనించినట్లయితే, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఒకరి సంరక్షణలో ఉంటాం కాబట్టి గృహ నిర్వాహకులు ఎవరైతే వాళ్ళు పెంచుతారో వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని బోధిస్తూ ఉంటారు అని చెప్పి, అప్పుడు ప్రాథమిక నియమములు చెప్పి మనల్ని ఇలా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు. కాకపోతే అప్పుడు ప్రాపంచిక విషయాల్లో మనము బానిసలమై ఉన్నాము అని చెప్పి చెప్పబడుతుంది అనమాట. ఈ 2 వచనాలు అదే కాకుండా క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా 30 సంవత్సరాలు పరిచర్య ఉండదు. బికాస్ ఆయన కూడా బాల్య దశలో ఉన్నట్లే. ప్రవక్తలు అనగా 30 సంవత్సరాలు దాటితేనే ప్రవచించాలి అని ఒక ఇది ఉంటుందన్నమాట ఇజ్రాయేల్ దేశంలో. అందుచేతనే క్రీస్తు ప్రభు కూడా 30 సంవత్సరాలు తన గృహంలోనే తన ఇంటి వారితో ఉన్నారు. ఆ తర్వాతే ఆయన పరిచర్యకు వచ్చారు. అదే ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. ఇక్కడ 4వ వచనంలో, కాలం పరిపక్వమయ్యాక దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. అంటే క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రమును కంప్లీట్గా ఫాలో అయ్యాడు. ధర్మశాస్త్రముకి కంప్లీట్గా లోబడి ఉన్నారు అని చెప్పి ఈ వచనం చెప్తుంది. అంతేకాకుండా మనము దేవునికి దత్తపుత్రులగునట్లు ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను అని ఈ 5వ వచనం చెప్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ వచనము. ఏంటంటే, క్రీస్తు ప్రభు తన శిలువ మరణం ద్వారా ఏం చేశారు?
మనల్ని దేవునికి దత్తపుత్రులుగా చేశారు. అంతేకాకుండా దత్తపుత్రులుగా ఎలా చేశారంటే ధర్మశాస్త్రం నుండి వచ్చే శాపమును విముక్తి చేశారనమాట. ధర్మశాస్త్రము ఫాలో అవ్వకపోతే మనకి పాపం వల్ల ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఆ శాపమునంతా తొలగించారు క్రీస్తు ప్రభువు తన మరణం ద్వారా. ఆ శాపము తొలగిపోయినప్పుడు, పాపము పోయినప్పుడు మనమేమవుతున్నాము? దేవునికి దత్తపుత్రులుగా మారుచున్నామన్నమాట. క్రీస్తు ప్రభువు చేసిన ఆ పరిశుద్ధ శిల్వ యాగం ద్వారా మనం దేవుని పుత్రులు అయ్యామని చెప్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ 6వ వచనంలో ఏం చెప్తుందంటే, మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయంలో ప్రవేశపెట్టెను. మనము దేవుని మరణం ద్వారా ఆయనకి పుత్రులమయ్యాం. ఆయన క్రీస్తు ప్రభుని విశ్వసించటం వల్ల పాపక్షమ పొందుట వల్ల ఏమవుతుంది? పవిత్రాత్మ సర్వేశ్వరుడిని మనము తండ్రి దేవుడు మనలోకి పంపుతూ ఉన్నారనమాట. క్రీస్తు ప్రభు తన ఆత్మను మనకు వసుకుతూ ఉన్నారనమాట. ఆ ఆత్మ ఏమని పిలుస్తుంది? క్రీస్తు ప్రభు ఎలాగైతే తండ్రిని అబ్బా తండ్రి అని సంబోధించారో అదే విధంగా మనం కూడా అబ్బా తండ్రి అని ఆ పరమ దైవాన్ని పిలవగలుగుతున్నామన్నమాట. ఆత్మతోని నింపబడినప్పుడు మనము ఆయనకు దత్తపుత్రులమైపోతూ ఉన్నాము. ఆయన పుత్రులం అయిపోతూ ఉన్నాం. 7వ వచనం మనకు క్లియర్గా చెప్తుంది, కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఎంత గొప్ప వాక్యం చూడండి. వేరే డినామినేషన్స్లో కానీ, వేరే చోట కానీ, అంటే వేరే ఇతర రిలీజియస్ థింగ్స్ మనం గమనించినట్లయితే భక్తులుగా పిలువబడ్డారు కానీ దేవుని పుత్రులుగా ఎక్కడ పిలువబడలేదు. సో మనము ఎంత అదృష్టవంతులము! క్రీస్తు ప్రభు చేసిన శిల్వ యాగం ద్వారా మనము ధర్మశాస్త్రములకు బానిసలం కాకుండా దేవుని పుత్రులము అయ్యాము అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉందన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే 21వ వచనం గమనించినట్లయితే, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండవలనని కోరెడి మీరు నాకు చెప్పుడు, ధర్మశాస్త్రము ఏమి చెప్పుచున్నదో మీరు వినటలేదా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాడనమాట. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రానికి ఆ తర్వాత దేవుని కృప వలన వచ్చిన దానికి డిఫరెన్స్ చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నారు పౌలు భక్తుడు. అబ్రహామునకు 2 కుమారులుండలి, దాసి వలన ఒక కుమారుడు, స్వతంత్రరాలు అగు స్త్రీ వలన మరి ఒక కుమారుడు కలిగిరి అని చెప్పి గ్రంథం చెప్తూ ఉంది కదా. దాసి వలన పుట్టిన పుత్రుడు శారీరక ధర్మం ప్రకారం పుట్టెను, అంతే కదా. హాగర్కి పుట్టిన బిడ్డ దేవుని వల్ల కాదు కలిగింది, అది మానవ కలయిక వల్ల కలిగిన పుత్రుడు కాబట్టి శారీరక ధర్మం ప్రకారం పుట్టాడు అని చెప్పి దేవుడిచ్చిన వరపుత్రుడు కాదు అతను కదా. కానీ స్వతంత్రురాలి వల్ల కలిగిన పుత్రుడు దేవుని వాగ్దానముగా జన్మించెను. స్వతంత్రురాలు అనగా సారాకి అబ్రహాంకి దేవుడు వాగ్దాన పుత్రుడు ఎవరు? ఈసాకు కదా. సో అదే ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. ఈ అలంకారాన్ని అంటే ఈ కంపారిజన్ని ఇట్లా 2 డిఫరెన్షియేట్ చేయటానికి ఈజీగా ఉంటుందని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. 24వ వచనము గమనించినట్లయితే, ఈ 2 స్త్రీలు 2 నిబంధనలు, అందు ఒకటి హాగారు. ఈ 2 స్త్రీలు 2 నిబంధనలు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనకి పాత నిబంధన, నూతన నిబంధన అని అంటూ ఉంటాం కదా. పాత నిబంధన అంటే ఏంటి? పాత నిబంధన అంటే ధర్మశాస్త్రాన్నే పాత నిబంధనగా పిలుస్తారనమాట.
సో, ఈ హాగారు అనే ఆమె మొదట బిడ్డను కనింది. ఆమె శారీరక ధర్మ ప్రకారము బిడ్డని కనింది. కాబట్టి ఆ బిడ్డను పాత నిబంధనగా పౌలు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అండ్ సారాకు పుట్టిన బిడ్డను నూతన నిబంధనగా ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా పౌలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పరలోక యెరూషలేము స్వాతంత్రం కలది, అది మనకు తల్లి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. పౌలు ఇక్కడ ఏమని క్లియర్గా ఈ ఈ దీని ద్వారా ఏమని చెప్పబడుతూ ఉంది అంటే, స్వతంత్రురాలికి పుట్టిన బిడ్డ ఓనర్ ఆఫ్ ద హౌస్, హీ హ్యాస్ ద సన్షిప్, అంటే ఆయన పుత్రుడు అవుతాడు కదా. బట్ దాసికి పుట్టిన బిడ్డ దాసి బిడ్డే అంటాం కానీ వాడిని పుత్రుడుగా దేవుడు కూడా స్వీకరించట్లేదు. అదే ఇక్కడ చెప్పబడుతూ ఉందన్నమాట. మనకిచ్చిన ధర్మశాస్త్రం కూడా అలాగే ఉందన్నమాట. పాత ధర్మశాస్త్రాన్ని పాత నిబంధనగా చెప్తూ ఉన్నాం. ఆ నిబంధనలో మనం ఇప్పుడు లేము. ఎందుకంటే మనము దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాము. అందుకని మన మీద ధర్మశాస్త్రమునకు లోనవ్వాల్సిన పని లేదు మనము. ఎందుకంటే మన ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రభువు ఆ ధర్మశాస్త్రమునకు లోనయ్యాడు. ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణమొనర్చాడు. ఆయన సంపూర్ణమొనర్చాడు కాబట్టి మనం మళ్ళీ సంపూర్ణమొనర్చాల్సిన పని లేదు. మనము ఆయనను క్రీస్తుగా విశ్వసించి మన పాపక్షమను పొందుకొని ఆయన ఆత్మతో నింపబడితే చాలు. మనము ఆయన దత్తపుత్రులం అవుతాము. అంతేగాని మనము ధర్మశాస్త్రమునకు లోనయ్యి బానిసలము కాము అని చెప్పి ఈ స్క్రిప్చర్ చెప్తూ ఉందన్నమాట. మనం గమనించినట్లయితే ఈసాకు వాగ్దాన ఫలమగు బిడ్డ, అలాగే క్రీస్తు ద్వారా పుట్టిన మనము, అంటే క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన మనము వాగ్దానపు పుత్రులము, దేవుని పుత్రులము, బానిస పుత్రులము కాదు. మనల్నే పరలోక యెరూషలేము అని పిలుస్తాం. క్రైస్తవులు లేదా క్రీస్తుని విశ్వసించే ప్రతి ఒక్కరూ పరలోక యెరూషలేము అని పిలువబడతారన్నమాట. దాసికి పుట్టిన ప్రతి ఒక్కరిని భూలోక యెరూషలేము అంటారనమాట. ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళందరూ భూలోక యెరూషలేము అన్నమాట. ఇక్కడ మనము క్లియర్గా అర్థం కావటానికి జస్ట్ పాత నిబంధన అంటే ఏంటి, కొత్త నిబంధన అంటే ఏంటి అని చెప్పి ఇక్కడ చెప్పటం జరిగింది. చూద్దాం. మనం ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఆశీర్వాదం పొందుతాము. అది పాత నిబంధన. ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా పాటిస్తే, దానిలో ఉన్న నియమాలు, విధి విధానాలు, నైతిక ధర్మశాస్త్రం మొత్తం ఫాలో అయితేనే ఆశీర్వాదం పొందుతాం అన్నమాట. ముఖ్య భాగాలు ఏముంటాయి ధర్మశాస్త్రంలో అంటే, ఒకసారి ఇక్కడ పెట్టాను, నైతిక ధర్మశాస్త్రం. అందులో 10 ఆజ్ఞలు ఉంటాయి అన్నమాట. సాంఘిక పౌర ధర్మశాస్త్రం, దానిలో సమాజ జీవితంకి సంబంధించిన నియమాలు, విధులు ఉంటాయి అన్నమాట. అవి కూడా ఫాలో అవ్వాలి. మూడవదిగా ఆచార ధర్మశాస్త్రము, ఆరాధన ధర్మశాస్త్రము. దానిలో బలులు ఎలా సమర్పించాలి, పండుగలు ఎలా చేయాలి, పరిశుద్ధ నియమాలు ఎలా పాటించాలి అనేదంతా ఉంటుందన్నమాట. అది ధర్మశాస్త్రంలో ఉన్నది. ఇవన్నీ నియమాలన్నీ పాటిస్తేనే ఆశీర్వాదం పొందుతాము. పాత నిబంధన అది. కొత్త నిబంధన క్రీస్తును విశ్వసించే నిబంధన అన్నమాట. క్రీస్తు ప్రభువు మన కోసం ఈ లోకానికి తెంచాడు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని సమర్పించాడు. ఆయన మన కోసం పునరుత్థానమై లేచాడు అనేది మనము విశ్వసించాలి. అప్పుడు ఆయనను విశ్వసించినప్పుడు మనము మన తప్పులకై ప్రాయశ్చిత్తపడినప్పుడు మనకి పాపక్షమ ఆయన దయచేస్తాడు. అంతేకాకుండా ఆయనను విశ్వసించిన ప్రతి వారికి నిత్య జీవము
అనుగ్రహించబడుతుందన్నమాట. ఇది కొత్త నిబంధన. క్రీస్తు రక్తము ద్వారా చేసిన నిబంధన. ఇక్కడ దానికి కాంటెక్స్ట్‌లో ఉన్న వచనాన్ని ఇక్కడ పెట్టాను మీకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 28వ వచనాలు ఈ కొత్త నిబంధనను ధృవీకరిస్తున్నాయి. వారు కడ్రా భోజనం సీన్ అన్నమాట ఇది. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారమునకై చిందబడుచున్న నిబంధన యొక్క నా రక్తము అని చెప్పి ఇక్కడ క్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో చెప్తున్నారు. అదే కొత్త నిబంధన అంటే క్రీస్తు ప్రభువు తన రక్తము సమర్పించటం ద్వారా మన కొరకు తన ప్రాణాన్ని సమర్పించటం ద్వారా మనము రక్షణ పొందాము. అదే కొత్త నిబంధన. సంక్షిప్తంగా చూస్తే గనక పాత నిబంధన ఏంటి? కార్యాల ద్వారా విధేయత, మనం చేసే పనుల ద్వారా, ఆచారాల ద్వారా విధేయత కలిగి ఉండటం. కొత్త నిబంధన ఏంటి? విశ్వాసం ద్వారా, క్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా ఆయన కృపని పొందుకుంటాము, నిత్య జీవాన్ని పొందుకుంటాము. అదే కొత్త నిబంధన. మళ్ళీ మనము ఇందాక స్క్రిప్చర్లో గమనించినట్లయితే పాత యెరూషలేము, పరలోక యెరూషలేము అనేది చూస్తూ ఉన్నాం. పాత యెరూషలేము అంటే ఏంటంటే భూమిపై ఇప్పుడున్న యెరూషలేము. వాళ్ళు ఇంకా ఇజ్రాయేలు, యెరూషలేం వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రాన్నే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితే ఏమవుతుంది? కంప్లీట్గా ఫాలో అవ్వలేరు ఎవరు. అందులో అన్నీ పాటించాలంటే ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల కాకపోతే ఏమవుతుంది? అది ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయకపోతే ఏమవుతుంది? పాపమునకు లోనవుతాడు. పాపమునకు లోనైనప్పుడు ఏమవుతుంది? బానిసత్వంలోకి ఎంటర్ అయిపోతారనమాట. అది పాత యెరూషలేము. ఇప్పుడున్న కరెంట్ పీపుల్ ఇన్ జెరూసలేము. లేకపోతే ఈ సున్నతి పొందే ప్రతి ఒక్కరూ దాని కింద ఇంకా బానిసలుగా ఉన్నారన్నమాట. రెండవదిగా పరలోక యెరూషలేము. పైనుండి వచ్చినది, అది కృప వలన వచ్చేది. దాని వలన ఏమొస్తుంది? స్వేచ్ఛ, నిత్య జీవం వస్తుంది అనమాట. పరలోక యెరూషలేము అనగా దేవుని విశ్వసించే ప్రతి ఒక్క జనుడు పరలోక యెరూషలేం కింద వస్తారనమాట. క్రైస్తవులు కానీ ఎవరైతే దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి ఆయన యందు పాపక్షమ పొందుకొని ఉంటారో వాళ్ళంతా పరలోక యెరూషలేం అనమాట. ఆయన కృప కింద ఉంటారు, స్వేచ్ఛ కలిగి జీవిస్తూ ఉంటారు. వాళ్ళు బానిసత్వం కింద లేకుండా నిత్య జీవము పొంది ఉంటారు వాళ్ళు. అది ఈ పరలోక యెరూషలేము అనగా. అది మన ఫస్ట్ చాప్టర్, ఐ మీన్ టు సే 4th చాప్టర్ ఆఫ్ గలేషియన్స్ అన్నమాట. సో హోప్ దిస్ ఈస్ క్లియర్. మనము నెక్స్ట్ చాప్టర్ ధ్యానించుకుందాం, చదువుకుందాం. ఐదవ అధ్యాయాన్ని చదువుకునే ముందు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నాను. పాత నిబంధన, నూతన నిబంధనకు. పాత నిబంధన ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్ లాంటిది. అది దేనికి పనిచేయదు. ఏదైతే కొత్త పాస్పోర్ట్ ఉందో అది కొత్త నిబంధన వంటిదన్నమాట. కొత్త నిబంధన అమలులోకి వచ్చినప్పుడు పాతది ఏమాత్రం పని చేయదన్నమాట. అది మనకి చెప్పబడిందనమాట. మనము ధర్మశాస్త్రం కింద లేము. ఇంకా ధర్మశాస్త్రము మన మీద ఏలుబడి చేయటానికి లేదు. ధర్మశాస్త్రం మనం పాటించినట్లయితే మనము పాపములకు, శాపమునకు లోనైనట్లే అన్నమాట.
కానీ ధర్మశాస్త్రము సంపూర్ణమనర్చటానికే క్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన శిలువయాగం సలిపి మనకి విముక్తిని కలిగించాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, ఆయన యందు విశ్వాసం కలిగి జీవించటం, ఆయనను విశ్వసించి ఆయన యందు పాపం మన్నింపును పొందుకోవటం, పశ్చాత్తాపపడటము, పాపములను క్షమించమని అడగటం మనం చేయాలి. అప్పుడు క్రీస్తు ప్రభు మనల్ని క్షమించి తన పరిశుద్ధ ఆత్మతోని మనల్ని నింపినప్పుడు ఆ పవిత్ర ఆత్మ ద్వారా మనము పరిశుద్ధులముగా ఎప్పుడూ నడపబడతామన్నమాట. అది నూతన నిబంధన మనకిచ్చే భాగ్యం. మరి 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను కనుక దృఢముగా నిలబడుటకు బానిసత్వము అను కాడిని మరలా మీపై పడనీయకుడు. వినుడు, పౌలునైన నేను మీకు ఇట్లు విశదమనర్చుచున్నాను. సున్నతి మీరు పొందినచో క్రీస్తు మీకు పూర్తిగా నిరుపయోగమగును. దీనిని మరలా నొక్కి వక్కాణించుచున్నాను. సున్నతి పొందు ప్రతి వ్యక్తియు ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించి తీరవలెను. మీరు ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులు కాదలచినచో క్రీస్తు నుండి వేరైనట్లే. మీరు దేవుని కృప నుండి తొలగిపోతిరి. విశ్వాసము ద్వారా ఆత్మ వలన మీరు నీతిమంతులము అగుటకు నిరీక్షించుచున్నాము. ఏలైనా క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదము లేదు. కానీ ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము. సోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి. కానీ ఈ స్వేచ్ఛ మీకు శారీరక వ్యామోహములకు లొంగిపోవుటకు మిష కాకుండా చూచుకొనుడు. కానీ ఒకరినొకరు ప్రేమతో సేవించుకొనుడు. ఏలైనా ధర్మశాస్త్రము అంతయు కలిసి నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువారిని ప్రేమించుము అని ఒక్క మాటలో నెరవేరియున్నది. కానీ మీరు ఒకరిని ఒకరు కరచి దిగమ్రింగినచో ఒకరిని ఒకరు సర్వనాశనము చేసి కొందరేమో జాగ్రత్త సుమా. నేను చెప్పునది ఏమనగా, మీరు ఆత్మయందు నడుచుకొనుడు, శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు. ఏలైనా శరీరము కోరునది ఆత్మ కోరున దానికి విరుద్ధముగా ఉండును, ఆత్మ కోరునది శరీరము కోరునదికి విరుద్ధముగా ఉండును. ఈ రెండింటికి బద్ధ వైరము. అందువలన మీరు చేయగోరు దానిని చేయలేకున్నారు. కానీ ఆత్మయే మిమ్ము నడిపించినచో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమే. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదము మొదలగునవి. పూర్వము వలె ఇప్పుడును నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కానీ ఆత్మఫలము ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకంగా ఎట్టి చట్టము లేదు. క్రీస్తు యేసునకు చెందినవారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైనచో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. మనము గర్వపడరాదు, ఒకరిపై ఒకరు వివాదము లేపరాదు, అసూయ పరులము కారాదు. ఏందే నీ డిస్టర్బెన్స్ మాటికి నాకు పోనా తొందరవా.
సర్వాధిపతి అయిన నా యేసయ్యా, ఏ పో స్నానానికి.
ఒకసారి 5వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. ఇక్కడ 5వ అధ్యాయంలో పౌలు ముఖ్యంగా ఏమని చెప్తున్నాడంటే, మీరు ధర్మశాస్త్రం విధి విధానాలు, ఆచారాలు గనక ఫాలో అయితే, అంటే సున్నతి పొందటం అనేది కానీ ఇట్లాంటిది ఆచరించినట్లయితే మీరు ధర్మశాస్త్రము పూర్తిగా పాటించవలసి వస్తుంది అని చెప్పి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం ద్వారా మీరు నీతిమంతులు కాదలిచినచో క్రీస్తు నుండి వేరైనట్లే అని కూడా చెప్తూ ఉన్నారు. 5వ వచనం గమనించినట్లయితే, విశ్వాసము ద్వారా ఆత్మ వలన మీరు నీతిమంతులు అగుటకు నిరీక్షించుచున్నాము అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా క్రీస్తు ప్రభు చేసిన శిలువ యాగము మీకు నిరర్ధకమైపోతుంది ఒకవేళ మీరు ధర్మశాస్త్రం గనక ఫాలో అవుతా, సున్నతి పొందుతా, ఇంకా అదే తీరుగా ఉంటే ఇది వేస్ట్. మీకు క్రీస్తు ప్రభు అంత శ్రమ పొంది మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టారు, అది నిరర్ధకమైపోతుంది అని చెప్పి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడనమాట. 6వ వచనం గమనించినట్లయితే ఏమని చెప్తున్నాడు? క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు మీరు సున్నతి పొందినను లేకున్నను ఎట్టి భేదం ఉండదు, కానీ ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము. క్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగి జీవించటమే ముఖ్యము అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. మీరు స్వతంత్రులుగా జీవించటానికి పిలువబడ్డారు అని 13వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అట్లని మీరు స్వేచ్ఛతోని స్వేచ్ఛ ఉంది కదా అని శారీరక వ్యామోహాలకు లొంగిపోకండి, ఒకరిని ఒకరు ప్రేమతో సేవించుకోండి అని చెప్పి 13వ వచనంలో చెప్పబడుతూ ఉందన్నమాట. పద్నాలుగవ వచనంలో ధర్మశాస్త్రము బోధించేది ఒకటి, మీరు ప్రేమ కలిగి జీవించండి, ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని చెప్పి చెప్తూ ఉంది. 15వ వచనంలో చెప్పబడినట్లు ఒకరి మీద ఒకరు ద్వేష స్వభావం కలిగి అట్లా జీవించకుండా ఒకరి ఒకరు అన్యోన్య ప్రేమ కలిగి జీవించండి అని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మీరు ఆత్మయందు నడుచుకొనుడు, శారీరక వాంఛలు సంతృప్తి పరచుటకు యత్నింపకుడు అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. క్రీస్తు ప్రభు ఆత్మతోని మనం నింపబడినప్పుడు శారీరక వాంఛల మీద మన ధ్యాస ఉండదన్నమాట. అందుకని ఎప్పుడూ పవిత్రాత్మతో మమ్మల్ని నింపండి దేవా, ఇహలోక సంబంధమైన వ్యామోహాల మీద మా దృష్టి లేకుండా మమ్మల్ని దీవించండి అని చెప్పి మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాల. అందుకని ఇక్కడ శరీరం కోరునది ఆత్మ కోరుదానికి విరుద్ధంగా ఉండును అని చెప్పి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. శారీరకంగా జీవిస్తే మనం బట్టల మీద ఆశ, నగల మీద ఆశ, తిండి మీద ఆశ, మరియు ఇతర ప్రాపంచిక విషయాలు, ఒక మంచి గృహము, ఒక మంచి స్థలము అని చెప్పి ఎన్నో ఆశలు ఉంటాయి అన్నమాట ఇహలోక సంబంధమైన జీవితము ఉన్నప్పుడు. ఆత్మయందు జీవిస్తే కనుక ఈ శారీరక కోరికలు అనేవి సంపూర్ణంగా నశించిపోతాయని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అందుకనే 18వ వచనంలో ముఖ్యంగా చెప్తున్నాడు, ఆత్మయే మిమ్మల్ని నడిపించినచో మీరు ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. పవిత్రాత్మతోని మనం నడిపించబడినప్పుడు మనం పరిశుద్ధులమైతేనే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన యందు ఉంటారు. మరి పరిశుద్ధపరచబడ్డాం కదా, మరి పవిత్రాత్మతో నడపబడుతున్నాం కాబట్టి ధర్మశాస్త్రం అనేది మన మీద ఏలుబడి చేయలేదన్నమాట అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా శారీరక కార్యములు ఏవైనా శరీర సంబంధమైన కార్యములు ఇవన్నీ చేయకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాత్రిక శక్తులు, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు ఇవన్నీ చేయకూడదు అని చెప్పి పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. ఇటువంటివన్నీ చేయటం వల్ల దేవుని రాజ్యమునకు వారసులము కాము అని చెప్పి పౌలు చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఇటువంటి
స్థితిలో మనం ఉంటే గనక ఆ క్రీస్తు ప్రభుని మన్నింపు వేడుకొని పాపక్షమాపణ పొంది మళ్ళీ ఆయన ఆత్మతోని మనం పరిశుద్ధపరచబడాలన్నమాట. ఆయన ఆత్మతోని నడిపించబడినప్పుడు మన యందు కలిగే ఆత్మఫలాలే మన ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. ఇవన్నీ పవిత్రాత్మ ఇచ్చే ఫలాలన్నమాట. మనం పవిత్రాత్మ శక్తితో నింపబడినప్పుడు ఈ 9 ఫలాలు మనలో సంపూర్ణమవుతాయి అన్నమాట, పరిపక్వం చెందుతాయి అన్నమాట. సో అందుకనే ఎప్పుడు ఆత్మతో నడిపింపబడటానికి ఆ ప్రభుని వేడుకుంటూ ఉండాలి. క్రీస్తు 24వ వచనంలో చెప్తున్నారు, క్రీస్తు యేసుకు చెందిన వారమైనప్పుడు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన శరీరమును సిలువ వేయవలెను అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. సో అది గర్వం కానీ, ఒకరిని ఒకరు కించపరుచుకునే విధంగా కానీ, అసూయ పర్లకు కానీ అట్లా జీవించకూడదు. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ దేవుని రాజ్యమునకు వారసులు అవ్వాలి అని పౌలు భక్తుడు ఈ 5వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయాన్ని చదువుకుందాం. సోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల మీలో ఆధ్యాత్మిక శక్తి కలవారు వానిని సరిదిద్దవలెను. కానీ ఆ పనిని సాత్వికమైన మనసుతో చేయవలెను. అంతేకాని నీవును శోధింపబడినట్లు నిన్ను గూర్చి జాగ్రత్త పడము. నీవును శోధింపబడకుండునట్లు నిన్ను గూర్చి జాగ్రత్త పడము. ఒకరి భారములు మరి ఒకరు భరించి క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడు. ప్రతి వ్యక్తి తన పనిని తనకు తానే పరీక్షించుకొనవలెను. అట్లా చేసినచో ఇతరుల పనితో అవసరము లేకయే తన పని అందే తాను గర్వపడవచ్చును. ఏలైనా ప్రతి వ్యక్తి తన భారమును తానే మోయవలెను. మిమ్ము మీరు మోసగించుకొనకుడు. ఎవడును దేవుని హేళన చేయజాలడు. ఏ వ్యక్తి అయినను తాను నాటినదే తాను కోసికొనను. శారీరకమైన కోరికలు అను పొలములో అతడు విత్తనములు చల్లినచో శరీరము నుండి అతనికి లభించు ఫలములు క్షయమైనది. ఆత్మ అను పొలమును అతడు విత్తనములు నాటినచో ఆత్మ నుండి అతడు శాశ్వత జీవితమును ఫలమును పొందును. శాశ్వత జీవితమును ఫలసాయమును పొందును. కనుక మనము సత్కార్యములు చేయుటయందు విసుగు చెందరాదు. ఏలైనా మనము అట్లా చేయుటయందు నిరాశ చెందకున్నచో మన కృషి ఫలవంతమగును. ఫలవంతమగు సమయము వచ్చును. కనుక అవకాశం దొరికినప్పుడల్లా మనము అందును విశేషించి మన విశ్వాస కుటుంబమునకు చెందిన వారికి మంచిని చేయుచుండవలెను. సున్నతిని అవలంబించుచున్న వారే చట్టమును అనుసరించుటలేదు. కానీ మీ మూలమున గొప్పలు పొందుటకు మీరు సున్నతిని పొందవలెనని వారు కోరుదురు.
నేను మరి ఇతరములైన దేనియందును కాక మన ప్రభువగు యేసుక్రీస్తు శిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును. ఏలైనా ఆయన శిలువ మూలముననే నేను ఈ లోకమునకు సిలువ వేయబడితిమి. ఎవడైనను సున్నతి పొందెనా లేదా అను విషయమును అనవసరము. ముఖ్యమైన విషయము ఏమనగా అతడు నూతన సృష్టి అగుటయే. తమ తమ జీవితములలో ఈ సూత్రమును పాటించు వారికి సమాధానమును కనికరమును తోడగునుగాక. దేవుని ఇశ్రాయేలీయులను అవి లభించునుగాక. దేవుని ఇశ్రాయేలీయులకును అవి లభించునుగాక. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మలో ఉండునుగాక. ఆమేన్. ఒకసారి 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడో ధ్యానిద్దాం. ఒకవేళ ఎవరైనా మీలో తప్పు చేస్తే కనుక ఆధ్యాత్మిక శక్తి గల వాళ్ళని సరిదిద్దాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఎలా సరిదిద్దాలి? సాత్వికమైన మనస్సుతో, సాత్వికమైన మాటలతో, వాళ్ళని కించపరిచే మాటలు లేకుండా చాలా సాఫ్ట్గా వాళ్ళకి చెప్పాలి. అంతేగాని మళ్ళీ మీరు పాపంలో పడేలాగా చెప్పకూడదు. అంటే ఆ చెప్పే అతను మళ్ళీ కరుగ్గా చెప్పాడనుకో అతను పాపం చేసినట్లు అవుతుంది కదా అని చెప్పి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా 2వ వచనంలో ఒకరి భారములు మరి ఒకరు భరించి క్రీస్తు నియమమును పూర్తి చేయుడు అని చెప్పి, క్రీస్తు ప్రభు కాళ్ళు, శిష్యుల కాళ్ళు కడిగి చెప్తారు కదా, సేవక రూపం దాల్చి ఉండాలా, అది తగ్గింపుతనం కలిగి ఉండాలా అన్నట్లు దాని ద్వారా చెప్తారు. అందుచేతనే మనం కూడా ఒకరికి ఒకరు సేవ చేసుకుంటూ ప్రేమను పంచుకుంటూ ఉండాలని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. 4వ వచనంలో ఇక్కడ చెప్పబడుతుంది, ప్రతి వ్యక్తి తన పనిని తనకు తానే పరీక్షించుకొనవలెను. ఏ పనైనా కానీ నువ్వు నీ హోంవర్క్ చేస్తున్నావా, లేకపోతే ఆఫీస్ వర్క్ చేస్తున్నావా, లేకపోతే స్పిరిచువల్ వర్క్ చేస్తున్నావా, ఏది చేస్తున్నా కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మేము కరెక్ట్గానే ఉన్నామా, కరెక్ట్గా చేస్తున్నామా లేదా, మనతోనే మనం కంపీట్ అవ్వాలి అని చెప్పి బెటర్మెంట్ కోసము పౌలు భక్తుడు ఈ 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఎవరితోని కంపారిజన్ లేదు, నీతో నువ్వు కంపేర్ చేసుకో, నిన్ను నువ్వు సరి చూసుకో అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. అంతేకాకుండా 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ప్రతి వ్యక్తి తన భారమును తానే మోయవలెను. అంటే ఇంట్లో ఒకవేళ ఒక గృహంలో ఉన్నా, ఒక కుటుంబంలో ఉన్నా, నువ్వు నీ బాధ్యతలు, నీ బరువులు, నీ బాధ్యతలు నువ్వు చక్కగా నిర్వర్తించు. నువ్వు ఒకరికి భారం కాకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఈ 2వ వచనము గమనించినట్లయితే ఈ 2వ వచనము 5వ వచనము రెండు కొంచెం కాంట్రడిక్టరీగా అనిపిస్తాయి. ఎందుకంటే 2వ వచనంలో కుటుంబం గురించి కానీ సంఘం గురించి కానీ మాట్లాడుతున్నట్లుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఒకరి భారములు ఒకరు భరించుకొనుడు. కుటుంబంలో ఉన్నప్పుడు ఒకరికి ఏమైనా అవసరం ఉన్నా, కష్టం ఉన్నా, మనకి మనము అడ్జస్ట్ చేసుకొని ఎలా అయితే షేర్ చేసుకుంటామో, వాళ్ళకి హెల్ప్ చేసుకుంటామో, అదేవిధంగా సంఘంలో కూడా ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే మీరు ఎప్పుడు 5వ వచనంలో ఏం చెప్తున్నారు, మీరు బర్డన్సమ్గా ఉండకూడదు, ఇంకొకరికి నీ భారమును నెత్తిన రుద్దకూడదు, నీ భారమును వారి నెత్తి మీద రుద్దకూడదు. ఎందుకంటే నీ పనికి నువ్వే బాధ్యత వహించాలి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నీ వ్యక్తిగత బాధ్యత గురించి చెప్తున్నాడు, కుటుంబ లేకపోతే సంఘ బాధ్యత గురించి కూడా ఈ 5-2 వచనాల్లో తెలియజేయబడ్డదన్నమాట. ఆ తర్వాత 7వ వచనంలో ఏమని చెప్తున్నాడు, నీవు ఏమైతే విత్తుతావో దాన్నే కోస్తావు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. శారీరక విషయంలో గనక విత్తితే ఎటువంటి పంటను కోస్తావు? క్షయమైన పంటని కోస్తావు. అది కొంత సమయానికి అది
కన్జ్యూమ్ అయిపోతుంది. సపోజ్ యు ఆర్ సేవింగ్ ఫుడ్, ఓకే, ఆ ఫుడ్ తింటే అది అయిపోతుంది మళ్ళీ, అంతే కదా. ఒకవేళ నువ్వు డబ్బు సంపాదించుకొని కూడా పెడుతున్నావు, దేనికన్నా అవసరం వచ్చినప్పుడు అది ఖర్చు చేస్తావు, అది క్షయమైనది. కాకపోతే ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ, ఆత్మ అను పొలములో, నీ ఆత్మ అనే పొలములో నువ్వు విత్తినప్పుడు శాశ్వత జీవితం అనే ఫలసాయమును పొందుదువు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకనే మన ఆత్మీయ స్థితిని, శారీరక విషయంలో నువ్వు శ్రమపడినా పర్వాలేదు, అవి క్షయమైనవి, కానీ ఆధ్యాత్మిక స్థితి కూడా మనది ఎలా ఉంది అనేది మనల్ని మనం సరిచూసుకుంటూ మనల్ని మనం ఆధ్యాత్మికంగా ఎదిగేలాగా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏమవుతుంది, దేవునికి దగ్గరగా జీవించినప్పుడు, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు, దేవుని గురించి ఇంకా సత్యము నేర్చుకున్నప్పుడు, అప్పుడు ఏమవుతాము, మనము ఆయన ఇచ్చే నిత్య జీవమునకు అర్హులమవుతాము. ఒకవేళ ఆయన గురించి సరిగా తెలుసుకోలేదనుకో, పాపములో పడిపోతూ ఉంటాం. ఆయన గురించి తెలుసుకొని ఆయన ఆత్మయందు జీవించినప్పుడు మనము నిత్య జీవం అనే ఫలమును పొందుతామని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడు మంచి పనులు చేయటంలో విసుగు చెందకుండా ఉండాలి మీరు అని చెప్పి పౌలు ఈ అధ్యాయంలో చెప్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా మీరు మంచి చేయటంలో వెనుదీయకండి. ఎస్పెషల్లీ మీ సంఘానికి, మీ విశ్వాస కుటుంబానికి చెందిన వారందరినీ, సేమ్ ఫెయిత్లో ఉన్న వాళ్ళందరికీ ఇంకా సహాయం చేయండి అని చెప్పి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. గొప్పలు చెప్పుకోదలుచుకున్నచో నేనైతే మాత్రము యేసు ప్రభుని గూర్చి ఆయన సల్పిన సిలువ యాగం గూర్చే గొప్పలు చెప్తాను, వేరే దేని గురించి నేను గొప్పలు చెప్పుకోను అని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఆయన అంత గొప్ప కార్యం అనర్చబట్టే మనం రక్షించబడ్డాము. అందుకని అలా పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు నూతన సృష్టిగా మారటమే మనం చేయవలసిన ముఖ్య పని అని చెప్పి 15వ వచనంలో చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగి ఆయన నుండి పాప మన్నింపు పొందుకున్నప్పుడు, పశ్చాత్తాపడి పాప మన్నింపు పొందుకున్నప్పుడు మనమేమవుతాము, నూతన సృష్టి అవుతామన్నమాట. నూతన సృష్టి అవ్వటం వల్ల మనం పొందేదేంటి, ఆయన నుండి సమాధానం పొందుతాము. అంతేకాకుండా ఆయన కనికరమునకు పాత్రులమగుతామని ఈ 16వ వచనంలో చెప్తూ ఉన్నారు పౌలు భక్తులు. మరి అది ఈ గలతీయులకు రాసిన 4-5 అధ్యాయాల్లో, 5-6 అధ్యాయాల్లో ఉన్న సారాంశము. మరి ఇప్పుడు మనం ఒక చిన్న క్విజ్ అటెంప్ట్ చేసి మనం ఏమాత్రం నేర్చుకున్నామనేది తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, గలతీయులు 4వ అధ్యాయం ప్రకారం విశ్వాసులు ఎవరిగా మారారు? ధర్మశాస్త్రానికి బానిసలుగా, దేవుని సేవకులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, మోసే శిష్యులుగా? ఆన్సర్ ఇస్ సి, దేవుని కుమారులు, కుమార్తెలుగా. రెండవ ప్రశ్న, గలతీయులు 4వ అధ్యాయంలో పౌలు ఏ ఇద్దరిని ఉదాహరణగా ఉపయోగించాడు? అబ్రహాము, ఈసాకు, హాగారు, సారా, యాకోబు, ఏషావు, మోషే, అహరోను. హాగారు, సారా వీళ్ళిద్దరిని పాత నిబంధన, నూతన నిబంధనకి పోలికగా వీళ్ళని ఎగ్జాంపుల్గా వాడారు కదా. మూడవ ప్రశ్న, గలతీయులు 5వ అధ్యాయం ప్రకారం క్రీస్తు మనలను దేనికోసం స్వేచ్ఛగా చేశాడు? పాపం చేయటానికి, ధర్మశాస్త్రాన్ని విస్మరించడానికి, స్వేచ్ఛలో నిలబడటానికి, సంపద పొందటానికి? స్వేచ్ఛలో. ఆన్సర్ ఇస్ సి. ఆన్సర్ ఇస్ బి.
ఆన్సర్ ఇస్ సి, సారీ. స్వేచ్ఛలో నిలబడటానికి. క్రీస్తు ప్రభు నందు స్వేచ్ఛలో నిలబడటానికి. ధర్మశాస్త్రం విస్మరించటానికి కూడా కొంతవరకు కరెక్టే కానీ ధర్మశాస్త్రము క్రీస్తు ప్రభు ఫుల్ఫిల్ చేశాడు. మనం ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, కానీ క్రీస్తు ప్రభునందు స్వేచ్ఛగా జీవించటానికి అన్నమాట. 4వ ప్రశ్న, గలతీయులు 5వ అధ్యాయంలో చెప్పబడిన ఆత్మఫలాలలో ఒక్క ఫలం. అసూయ, కోపం, ప్రేమ, విరోధం. ప్రేమ. ఆన్సర్ ఇస్ సి. గలతీయులు 6వ అధ్యాయం ప్రకారం విశ్వాసులు ఒకరికి ఒకరు ఏమి చేయాలి? తీర్పు చెప్పాలి, భారాలు మోయాలి, తప్పులను దాచాలి, పోటీ పడాలి. ఒకరి భారాలు ఒకరు మోయాలి. ఆన్సర్ ఇస్ బి. 6వ ప్రశ్న, గలతీయులు 6వ అధ్యాయం ప్రకారం మనం ఏ పనిలో అలసిపోకూడదు? ప్రార్థనలో, ఉపవాసంలో, మంచి చేయటంలో, బోధించటంలో. ఆన్సర్ ఇస్ సి, మంచి చేయటంలో. సో దట్స్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద క్విజ్. సో మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. If you have any questions, please comment. Thank you for watching.